మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి మాట, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా మారుస్తుంది అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పాపి అని, నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు అని, పాపము చేత చచ్చిన వారుగా ఉన్నారు అని వాక్యం మనకు సెలవిస్తున్నది. పాపము వల్ల కలిగేటువంటి అనర్థాలు అనేకములు ఉన్నప్పటికీ ఆ పాపము నుండి విడుదల నొందేటువంటి మార్గం యేసు యొక్క రక్తము మాత్రమే, ఆయన యొక్క మార్గము మాత్రమే, ఆయన చేసినటువంటి బలియాగము మాత్రమే మనలను శుద్ధులుగా మారుస్తుంది, పాపముల నుండి విమోచిస్తుంది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఎదురుగా, ఆయన మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయవలసినటువంటి అక్కర ఏమై ఉన్నది? ఆయన మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చకపోతే మనకు కలిగేటువంటి నష్టం ఏమై ఉన్నది? ఆయన మన పాపముల కొరకు రక్తాన్ని ఎందుకు చిందించాడు? ఆయన మనలను ఎందుకని పరిశుద్ధులుగా తీర్చి పరలోకానికి తీసుకుని పోవాలని వాంఛించాడు అనేటువంటి మాటలను చూసినప్పుడు పాపము వల్ల కలిగేటువంటి అనర్థాలు ఎంతో ఘోరమైనవి, అవి ఎంతో భయంకరమైనవి. వాటిని గూర్చి ధ్యానించినప్పుడు పాపముల నుండి విడుదల నొందాలి అనేటువంటి ధ్యాస ఇప్పుడే కలుగుతుంది. ఆ పాపముల నుండి విడిపించగలిగేటువంటి ప్రభు యొద్దకు ఇప్పుడే మనం అడుగు వేయగలుగుతాం. దాని వల్ల కలిగేటువంటి నష్టాలను మనం గమనించినప్పుడు దాని నుండి దూరంగా వెడలిపోతాం. అయితే అసలు ఆ పాపము వల్ల కలిగేటువంటి నష్టాలను, అనర్థాలను, ఆ యొక్క పరిస్థితులను మనం బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. అదేదనగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. మరియు 6వ వచనం, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి పక్షవాయువు అనేటువంటి బాధను అనుభవిస్తున్నాడు. అతనికి ఆ రోగం ఎందుకు సంభవించింది? అతనిలో ఆ బాధ, ఆ వేదన, ఆ వ్యాధి ఎందుకు ప్రవేశించి ఉన్నవి అని చూసినట్లయితే ఆ వ్యక్తి చేసినటువంటి పాపమును బట్టి అతడు రోగి అయి ఉన్నాడు. అతని యొక్క పాపముల నుండి విడిపించగలిగేటువంటి ఏ ఔషధము కూడా ప్రపంచంలో అతనికి దొరకలేదు. కారణం ఏదనగా అది భౌతిక పరమైనటువంటి శరీర బలహీనతను బట్టి వచ్చిన రోగమే అయితే ఔషధమును బట్టి అతనికి ఆరోగ్యం కలుగుతుంది. కానీ అతడు అంతరంగమున చేసినటువంటి పాపమును బట్టి అతనికి రోగము సంభవించి ఉన్నది. వీటి నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చారు. ఆయన రక్తమును చిందించారు. ఆ రక్తము చేత మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి. మొట్టమొదటిగా మన పాపము వలన మనకు కలిగేటువంటి నష్టం ఏదనగా వ్యాధి, రోగము. ఎక్కువ శాతం రోగములు కలిగి ఉండడానికి గల కారణం పాపము అని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఈ బైబిల్ గ్రంథం అంతా మనం ధ్యానించినప్పుడు పాపమును బట్టి వారు రోగమును సంపాదించుకున్నారు. ఉజ్జియాను మనం చూస్తాం, అతడు సేవకుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని ఉద్దేశాన్ని ఎరుగక, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యపరిచి అజ్ఞానముతో ధూపం వేయడానికి తాను సాహసించాడు. ఇంకను యాజకుల మీద తిరగబడ్డాడు. ఈ పాపమును బట్టి, సేవకుడు చేయవలసినటువంటి పని తాను చేయటను బట్టి, సేవకుని మీదకి ఎదురు తిరుగుట బట్టి అతనికి రోగం ప్రాప్తించింది. తన నుదుటిన కుష్టి వచ్చింది. తాను ఆ కుష్టి వ్యాధితోనే ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి లేఖనాలను మనం బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు. అయితే పాపం వల్ల కలిగేటువంటి నష్టం రోగము అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. మరియు రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ మనం చూస్తున్నాం, పాపం వల్ల కలిగేటువంటి నష్టం మరణం. ఇది భౌతిక పరమైనటువంటి మరణం. ఆదాము, అవ్వ దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞను నిర్లక్ష్యపరిచి, దేవుని ఉద్దేశాన్ని ఎరుగక ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. తినవద్దు అని చెప్పినటువంటి చెట్టు యొక్క ఫలమును వారు తిన్నారు. దానిని బట్టి వారికి కలిగినటువంటి శిక్ష ఏదనగా వారు మరణమును
పొందుకున్నారు. మరణం మనిషి జీవితంలోకి రావడానికి గల ముఖ్య కారణం, ఒకే ఒక్క మూల కారణం పాపము. ఈ పాపము వలన కలిగేటువంటి జీతం మరణము. మరియు మూడో విషయాన్ని మనం గమనిస్తాం, రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇక్కడ రాయబడి ఉన్నటువంటి పాపం వలన కలిగేటువంటి జీతం మరణం అనేది ఇది నిత్య నరకము. అందుకే ఆ ప్రక్కన వచనాన్ని చూస్తాం, ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారికి, ప్రభు చెంతకు చేరిన వారికి నిత్య జీవం లభిస్తుంది, నిత్య జీవమును పొందుకొనగలుగుతారు. ఆయనను తిరస్కరించిన వారు మరణమును పొందుకుంటారు. ఇది నరకము అనేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయనను అనుగ్రహించింది ఎందుకు అని చూసినట్లయితే, ఎవరు నశింపకూడదు, ఎవరు నాశనమును పొందుకొనకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ఎవరు దుఃఖ సాగరంలోకి, నిత్య దుఃఖములోనికి, నిత్య బాధలోనికి, నిత్యమైన వ్యతలలోనికి ప్రవేశించకూడదు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పాపము గూర్చి కలిగేటువంటి అనర్థాలు ఇంకనూ అనేకములు ఉన్నవి. అయితే ఈ క్లుప్త సందేశములలో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలను మనం ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. పాపము చేసినప్పుడు మనకు రోగం సంభవిస్తుందని, మరియు మనం పాపము చేసినప్పుడు మరణం సంభవిస్తుందని, మరియు ఇంకనూ మనం పాపం చేస్తూ ఉన్నట్లయితే ఆ మరణం నిత్య నరకానికి తీసుకుని వెళ్తుంది అని వాక్యం మనకు తేటగా సెలవిస్తుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దుఃఖకరమైనటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి, రక్షించడానికి, విమోచించడానికి, పరలోకానికి తీసుకుని పోవడానికి ప్రభు మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు చేశాడు. ఆయన పరిశుద్ధ రక్తము చిందించుట చేత, ఆయన నిర్దోష రుద్రము కార్చబడుట చేత మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగి ఉన్నది. ఆయన రక్తము మన పాపములను కడగడానికి, మన పాపముల నుండి విడిపించడానికి ఒకే ఒక్క ఏకైక మార్గము. ఇంకనూ ఆయన రక్తమును, ఆయనను మనం తిరస్కరించినట్లయితే, ఆయన రక్తమును కాలదన్నుకుని పాపములో ప్రవేశించినట్లయితే, రోగములకు, మరణములకు, నరకానికి వెళ్ళేటువంటి త్రోవలకు ఎవరు ప్రాయశ్చిత్తము చేయనేరరు. నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా వ్యాధుల యొక్క బారిన పడిన వారు విస్తృతంగా ఎక్కిపోతూ ఉన్నారు. అయితే అన్ని వ్యాధులు పాపమును బట్టి వచ్చినవి అని కాదు, కానీ దేవుని శిక్షకు పాత్రులుగా కొందరు పాపము చేత రోగమును సంపాదించుకుంటారు. అయితే ఆ రోగము వచ్చినప్పుడు వారు ఎటువంటి ఔషధాలను వాడినప్పటికీ, ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినప్పటికీ, ఎంతమంది వైద్యులను సంప్రదించినప్పటికీ వారి రోగము కుదుట పడదు. దాని యొక్క అర్థం, వారి రోగము కుదుట పడేటువంటి స్థలం దేవుని యొక్క సన్నిధి. పాపమును ఒప్పుకున్నట్లయితే వారు పాపములు క్షమించబడి ఆరోగ్యం వారికి అనుగ్రహించబడుతుంది. మరియు ఇంకను పాపము చేస్తూ అదే విధంగా ముందుకు సాగుతూ ఉంటే, దోషభరితమైన, పవిత్రతను కోల్పోయిన, పరిశుద్ధతను కోల్పోయిన దశలో దేవుని యొక్క రక్త మాంసములలో పాలిభాగస్థులమైతే అది మరణములకు తావుతీస్తుందని పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే బలారాధనలో ఆయన రక్త మాంసములలో పాలిభాగస్థులమైనప్పుడు కూడా ఎంతో జాగరూకత కలిగి అందులో పాలిభాగస్థులము కావాలి. నిర్లక్ష్యంగా, అనాలోచనగా, ఏదో సాధారణమైనటువంటి రొట్టెగా, సాధారణమైనటువంటి ద్రాక్షరసంగా దాన్ని స్వీకరించినట్లయితే దాని వలన రోగములను మరియు మరణము కూడా కలుగుతుందని మనం చూస్తున్నాం. మరియు ఆ మరణం అక్కడితో ఆగిపోదు, గాని నిత్య నాశనమునకు, నరకములోనికి, అగ్ని గంధకములలోనికి తీసుకుని పోతుంది అన్నటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు కనుక మనలను క్షమించి, విమోచించి, పవిత్రులుగా మార్చి పరలోకానికి తీసుకుని పోతాడు. నేను దేవుని మాటల ప్రతి వాని హృదయం ఎందుకంటే ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షముల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. పాపం నుండి మమ్మల్ని విడిపించడానికి, నీ పవిత్రమైనటువంటి రక్తం చిందించడానికి నీవు ఈ లోకానికి దిగివచ్చావని, మేము ఒకవేళ పాపంలో ఉంటే అది మాకు ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుందని, ఆ నష్టం నుండి, ఆ దుర్దశలో నుండి, ఆ దురవస్థల నుండి విడిపించడానికే మీరు మాతో ఉన్నారని, రక్తాన్ని చిందించారని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి వారు పాపంను ఒప్పుకొని సరిచేసుకుని రక్తంలో కడగబట్ట కృప దయచేయండి. ఇంకను వారి బలహీనతల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండి వారిని విడిపించి క్షేమణ దయచేయండి. వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమశులు తెచ్చి నీ రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.